హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుకింగ్ వీడియోలో బెండకాయ ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తినేలా బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా వచ్చేలా 2-3 టిప్స్ కూడా చెప్తాను. ఒకసారి బెండకాయ ఫ్రై చూడండి, మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక 1/2 kg బెండకాయలు తీసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పళ్ళెంలో ఏదైనా కాటన్ క్లాత్ వేసి అందులో బెండకాయ ముక్కలు వేసి ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టండి. బెండకాయ ఫ్రై కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేపాలి. పోపు వేగాక కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు. బంగాళదుంపల ముక్కలకి సరిపడగా ఉప్పు మాత్రమే ప్రెజెంట్ వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఎంత ఉప్పు వేస్తే అంత ఉప్పుని పీల్చేసుకుంటాయి. ఫ్రై అంతటికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేస్తే మొత్తం ఉప్పుని పీల్చుకుని బంగాళదుంప ముక్కలు తినేటప్పుడు నోటికి ఉప్పుగా తగులుతాయి. బంగాళదుంప ముక్కలు కొంచెం వేగాక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల 4 పచ్చిమిరపకాయలు వేయాల్సిన ప్లేస్లో 2 వేస్తే సరిపోతుంది. ఇలా వేగిన బంగాళదుంప ముక్కల్లో కట్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ముక్కల్ని వేపాలి. ఇలా వేపడం వల్ల బెండకాయ ముక్కల్లో ఏదైనా జిగురు ఉంటే పోతుంది. ఈ టిప్ మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ రిలేటెడ్ గెస్ట్ హౌస్లో ఉండే కుక్ భయ్య చెప్పారు. ఇలా 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల మూత పెట్టి బెండకాయ ముక్కల్ని మగ్గనిచ్చినా కూడా జిగురు రాదు. ముందు పచ్చిమిరపకాయల గురించి చెప్తా కట్ చేశాను కదా, ఇంకొకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల బాగా వేగి ఎక్కువ కారం కూడా అనిపించదు. పచ్చిమిరపకాయలు చాలామంది పక్కకు తీసి పడేస్తారు, కానీ పచ్చిమిరపకాయలు మితంగా ఇలా కూరలలో తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. నార్త్లో సలాడ్లో పచ్చిమిరపకాయలు సర్వ్ చేస్తారు, పప్పుతో కలిపి చాలామంది తింటారు. రోజుకి 1-2 పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. స్పెషల్గా పచ్చిమిరపకాయలు తినే అలవాటు మనకి లేదు కాబట్టి ఇలా కూరలలో వేసుకుని తినడం చాలా మంచిది. ఒకసారి చూడండి, బెండకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గపెట్టినా కూడా కొంచెం కూడా జిగురుగా లేదు. ఇలా కొంచెం వేగిన బెండకాయ ముక్కల్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా వేగిపోయింది. ఇందులో ముందు ఉప్పు చాలా తక్కువ వేసాను కదా, ఇలా మొత్తం అంతా వేగిపోయాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో ఉప్పు వేయడం వల్ల కూడా ఫ్రై జిగురు రాదు. బంగాళదుంప బాగా ఫ్రై ఉండడం వల్ల కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కొంచెం ఫ్రై పక్కకు తీసి కొంచెం వాసనకి మ్యాగీ మసాలా వేసినా కూడా ఇష్టంగా తింటారు. నేను చెప్పిన చిన్న టిప్స్ ఇంకా బెండకాయ ఫ్రై రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.